మీకు స్తోత్రం. నీ వాక్కును మీరు మాకు బోధించి బయలుపరిచి తెలియపరిచి నాయన నీ వాక్కును నీ సన్నిధిలో మేము చేయవలసిన ప్రార్థన ఎలా ఉందో సరిచూసుకొని సరిచేసుకొని మరింత నీ ఆత్మాభిషేకము కలిగి సిద్ధపడి స్థిరపడి బలపడినట్లు సహాయం చేయమని నీ వాక్కును మాకు నిమ్మని యేసయ్య పేరట అడుగుచున్నాము తండ్రి. ఎందుకు నేను యెహోవా మందిరంలో నాటబడవాలని వాక్యం పోయిన వారం చెప్దాం అనుకున్నా, ఈ వారం కూడా చెప్దాం అనుకున్నా. ఇంకొక 2 వాక్యాలు యాడ్ చేసుకొచ్చా. దేవుడు నాకు మళ్ళీ ఇంకొక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వచ్చే వారం కంపల్సరిగా దాన్ని మీతో చెప్తాను. ఈ మాటలు మీకు చెప్పాలనిపిస్తుంది. ఎందుకనో 2వ దినవృత్తాంతాలు ఇవి చాలాసార్లు మనం విన్నావే. ఎందుకనో ఈ మాటల్లో దేవుడు మనకు ఆశీర్వాదాలు ఉంచాడు అనిపిస్తుంది. 2వ దినవృత్తాంతాలు 20 అధ్యాయం తెవ్వండి. 2వ దినవృత్తాంతాలు 20 అధ్యాయం. బంగారం పాత నిబంధనలు ఎత్తుకో, కొత్త నిబంధనలు ఉండదు. అది కొత్త నిబంధనలు ఎతకబాకండి. పాత నిబంధనలో 2వ దినవృత్తాంతాలు ఉంది, 20 అధ్యాయం కూడా ఉంది అందులో కదా. 20 అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుతారు ఎవరైనా? 20 అధ్యాయం మొదటి వచనం. వర్తశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేములను జనుల మధ్యను నిలవబడి, పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనులు రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకెవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇజ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. చాలు. హల్లెలూయా. ఇప్పుడు ఈయనకి వచ్చింది ఏంటి? ఒక 3 గుంపులు. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీ ఇల్లు ఒకటి ఉంది. ఇటు పక్కనోళ్ళు, వెనక పక్కనోళ్ళు, ఈ పక్కనోళ్ళు ఏం చేశారు? నేను ఎక్కడి నుండి తరిమేయాలనుకున్నారు. హల్లెలూయా. ఎందుకు? నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, దేవునికి ప్రార్థన చేస్తున్నావు. అందుకనే ఈ 3 దేశాల ప్రజలు వాళ్ళేమో ఐక్యత కలిగిన వాళ్ళు ఏం కాదు, వాళ్ళంటే వాళ్ళకు కూడా పడదు. కానీ నిన్ను తరిమేయాలనుకుని ఏమయ్యారంట? వీళ్ళ ముగ్గురు ఒకటయ్యారు. ఒకటయ్యి నీ మీదకి ఏం చేస్తున్నారు? యుద్ధానికి వస్తున్నారు. తీశారా అక్క? అర్థమైందా? యుద్ధానికి వస్తున్నారు. యుద్ధానికి వచ్చేటప్పుడు మరి రాజు దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి ఏం చేయాలి? భయపడి ఏం చేయాలో దిక్కు తోచక, ధైర్యము చాలక కదా, బలము లేక ఏం చేయాలని దేవుడి మందిరానికి పోయాడంట. హల్లెలూయా. ఎక్కడ పోయాడు? ఇప్పుడు మనకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా మనం ఎక్కడ పోతున్నాం? అయ్య బాబాయ్, ఎన్నిసార్లు వచ్చారు చెప్పాలి. హల్లెలూయా. మందిరం ఎందుకంటే కింద వచనం బాగా చదువమ్మా. 6వ వచనం బాగా చదువు. 8వ వచనం. 8. వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను
మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుటను నిలబడి మా శ్రమలలో మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదు అని అనుకొని ఇచ్చట ఈ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరముకు పెట్టబడును కదా. హల్లెలూయా. అయిపోయిందా? ఇప్పుడు మన మీదకి ఏమేమి వస్తాయి చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం మనలో ఏ పరిస్థితులు ఉన్నాం ఇంకొకసారి చూద్దాం, ఇంకొకసారి బాగా చూద్దాం కదా. వారు అందులో నివాసము చేసి కీడైనను ఏంటంట? కీడంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకో, వాళ్ళకి మనం బట్టలు అయిపోతే అది ఏమైందంట? కీడైపోద్ది. అమ్మో అది ఏమన్నా అయిపోద్ది, వాళ్ళకి ఏమిస్తాం? బట్టలు ఇచ్చేస్తాం కదా. కీడైనను యుద్ధమైనను ఏమొస్తుందంట? యుద్ధాలు అంటే ఏంటి? మనం ఇంటి మీదకి వచ్చేది ఏంటి? గొడవలు, ఇరుగు పొరుగు వారు కదా. గొడవలకు వచ్చిన, పొట్లాటకు వచ్చిన, ఇంకా తీర్పైనను మనం తీర్పు తీర్చలేం కదా. గొడవలకు వచ్చి కేసు అయ్యి కోర్టుకు వెళ్తే ఎవరు చెప్పాలి తీర్పు? జడ్జి చెప్పాలి కదా. తీర్పులైనను తెగులైనను రోగం. తెగులు అంటే ఏంటి? రోగం. ఏదన్నా జబ్బు, బలహీనత, అనారోగ్యం, నీరసం, అలసట, ఇంకా చాలా వెతుకోండి. హల్లెలూయా. రోగమైనను కరువైనను ఏంటంట? కరువు అంటే తినటానికి లేకపోయినను, ఇబ్బంది అయిపోయింది, అప్పులైపోయాం, అష్ట కష్టాలు పడుతున్నాం. మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుటను నిలబడి మా శ్రమలలో మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదు అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. ఎందుకు కట్టారు మందిరం? గొల్లపల్లంటే దీనికోసం కట్టాం. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఈ మందిరానికి వచ్చి ఎంతో మంది కష్టాలు చెప్పుకొని, ఎంతో మంది బాధలు చెప్పుకొని, ఎంతో మంది ఇబ్బందులు చెప్పుకొని, ఎంతో మంది మందిరం నివాసం చేసి ప్రార్థన చేసి రోగాలు పోగొట్టుకొని, కరువులు పోగొట్టుకొని, దీవించబడి ఆశీర్వదించబడి వెళ్ళిన వారు లేరంటారా? కొద్దిగా నిదానంగా చెప్పండి, కొంచెం నిదానంగా చెప్పండి. నిదానంగా చెప్పమంటే అరుస్తున్నారు మీరు. హల్లెలూయా కదా. ఇంకొంచెం నిదానంగా చెప్పండి. ఉన్నారు. హల్లెలూయా కదా. నా మట్టుకు నేనైతే నాకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, రోగం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఈ మందిరంలోకి వచ్చి ఇదిగో ఇక్కడే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. నా కోసం అంటే నా కోసం కాదు, మీ అందరి కోసం. హల్లెలూయా. ఈ గ్రామంలో కదా, మన పక్కన ఉండే ఎస్సీ కాలనీ కావచ్చు, మన రెడ్లు కావచ్చు, మన చర్చి ముందు కావచ్చు, ఒక దాదాపు 7-8 కులాల మధ్యలో మనం చర్చి ఉంది. హల్లెలూయా. ప్రతి కులం వారు ఈ మందిరానికి వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చింది, అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం వచ్చింది, లేగలేని వారికి లేచి నడిచారు కదా. అనేకులకి ఈ స్వస్థత కలిగింది. అనేక కుటుంబాలు, ఈడిపోయే కుటుంబాలు ఇక్కడ కట్టబడ్డాయి. హల్లెలూయా. మరి ఇప్పుడు ఏం చేశారయ్య అంటే వాళ్ళు దేవుణ్ణి మరచిపోయారు. ఏం చేశారంట? మరచిపోయారు. వాళ్ళకి జ్ఞాపకం చేయాలంటే వాళ్ళ పక్షంగా మనం ఏం చేయాలి? ఇక్కడ విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. విజ్ఞాపన చేయాలంటే ఎవరు రావాలి? ఆరాధించే మనమే రావాలి. ఆదివారం వస్తే చప్పట్లు కొట్టి ప్రార్థన చేసి కాదు, కానీ మిగతా రోజుల్లో కూడా సమయం ఉన్నప్పుడు ఏం చేయాలంటే వచ్చి విజ్ఞాపన చేయాలి. ప్రభు ఎంతో మంది కదా, 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారు కదా, మిగతా 9 మంది ఎక్కడా అని అడుగుతున్నాడు కదా ప్రభు. అలాగా చాలా మంది ఈ స్థలంలో వచ్చి ప్రార్థన చేసి, మరి ఈ స్థలంలో ఉండే కదా మనము నిండలకు పోయాం, అక్కడ సంఘం పెట్టాం కదా. ఈ స్థలంలో ప్రార్థన చేస్తే కొండగుంటలో సంఘం పెట్టాం కదా. ఈ స్థలంలో ఉండే కదా పోటుపాలు వెళ్ళాం. ఈ స్థలంలో కదా ఈ స్థలం ఉండే కదా కావలి వెళ్ళాం. ఈ స్థలం నుండి విజయవాడ వెళ్ళాం కదా. ఈ స్థలం నుండి అనేక చోట్లకి వెళ్ళాం. బెంగళూరు వెళ్ళాం, చెన్నై వెళ్ళాం, కేరళ వెళ్ళాం, తెలంగాణ వెళ్ళాం. ఒక 5 రాష్ట్రాలు దేవుడి దయ వల్ల ఏం చేయగలిగాం? తిరగగలిగామంటే ఈ స్థలంలో చేయబడే ప్రార్థనలే కదా. హల్లెలూయా. ఇవన్నీ మనకి గుర్తు రావాలి. కొన్ని స్థలాలకి మీరు వెళ్ళారు, కొన్ని స్థలాలకి మీ ప్రార్థన వల్ల దేవుడు నన్ను
తీసుకెళ్ళాడు. హల్లెలూయా. కనుక మనకి కరువు వచ్చినా, రోగం వచ్చినా, తీర్పు వచ్చినా, ఇంకా తెగుళ్ళు వచ్చినా, ఏదైనా సరే కదా, ఇంకొకసారి జ్ఞాపకం చేయమ్మా. అందులో వారు నివాసం చేసిండు. కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను. చూడండి, ఇప్పుడు దేశాలకి ఏం జరుగుతుంది? యుద్ధం. మరి ఏం చేయాలి మనం? యుద్ధాలు ఆపాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. కీడు వస్తుందా, ఆ కీడు నుండి తప్పించమని చేయాలి. ఇలా ప్రార్థన చేయకపోతే చాలా మంది సేవకులు యూట్యూబ్ ఆన్ చేస్తే ఒక ఆయన కాలు కట్టాడు, ఒక ఆయన చేతికి కట్టుకొట్టుకున్నాడు, ఇంకొక ఆయన ఈ చేతికి కట్టాడు, ఇంకొక ఆయన బోరుగా పడుకున్నాడు. వీళ్ళందరూ సేవకులే. ఏమైంది ప్రభువా అంటే ఏమొచ్చి ఉంటుంది? కీడు. సాతాను ఏం చేసింది? కొట్టేసింది. హల్లెలూయా. కాపాడబడాలి. కాపాడేది ఎవరు? దేవుడే. తప్పించేది ఎవరు? దేవుడే. మా ఫ్యామిలీ ఫెలోషిప్లో వీరారెడ్డి గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక 75 సంవత్సరాల పైన ఉంటాయి. వాళ్ళ భార్య కూడా 65, 66 ఉంటాయి. అందరికంటే ఆమె చిక్కు 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 నడుస్తుంది. ఆమెకు లేడి పిల్ల అని పేరు పెట్టాను నేను. ఏ పిల్ల? అమ్మ నువ్వు లేడి పిల్లవమ్మ, భలే నడుస్తావు, నువ్వు చిటికి చిటికి నడుస్తావు అన్న. అనుకోకుండా మొన్న పెరాలసిస్ వచ్చి టపాలం కింద పడిపోయింది. అలా ఆయన చెప్పలేదు. ఏం నాయన డల్లుగుండవు, బాగా తింటలేదా అని మామూలుగా అన్న. ఏం తింటావు, అమ్మ పడిపోయిందిగా అన్నాడు. ఎక్కడ పడిపోయింది అంటే కింద పడిపోయింది. లేకపోయావా అంటే లేపాను, లేకలేకపోతుంది అన్న. ఏమైందంటే పక్షవాతం వచ్చేసింది. ఎమ్మటే తీసుకెళ్ళాను, మందు వేసాను, తీసుకోండి. 10 సంవత్సరాల క్రితం వచ్చిందంట, మళ్ళీ ఇప్పుడు వచ్చిందంట. అట్టెట్ట నాన్న, మేము అందరం ఉన్నాం కదా, రోజుకు ఒక ఇంటికాడ ఉండొచ్చు కదా అని చెప్పి ఎమ్మటే అనుకోవటం, వెళ్ళటం, ప్రార్థన చేయటం, ఆమె సంతోషంగా నవ్వంటే నవ్వు కాదు. హల్లెలూయా. ఒక్కొక్కరిని ఆదరించాలి, ఒక్కొక్కరిని బలపరచాలి, ఒక్కొక్కరిని లేపి నడిపించాలి. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా జరుగుతుంది ఎవరికి, అన్నిటిలోండి మనల్ని దేవుడు ఏం చేయాలి? తప్పించాలి. తప్పించాలంటే మనం ఖాళీ దొరికినప్పుడల్లా మందిరంలో విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. రేపు ఎవరి మీదకి వస్తుంది ఏ కీడు, సాతాను గాడు ఎవరిని ఏం చేస్తాడు ఎవరికి తెలియదు కదా. మరి ఇప్పుడు ఏం చేయాలంట? మాకు ఏం చేయాలో చాలట్లేదు. చూడండి 12 వచ్చిన చదువమ్మా. 12. నీవు మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయటను మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. కొన్నిసార్లు మన పరిస్థితి ఎట్లుంటుందంటే ఏం ప్రార్థన చేయాలో తెలియదు, ఎట్ట ప్రార్థన చేయాలో కూడా తెలియదు. ఏంట్రా బాబు ఎట్ట అయిపోయింది, ఏం చెప్తాం, ఎట్ట చెప్తాం, ఇట చెప్తే ఎవరన్నా వింటారా వినరా? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు దిక్కులేని పరిస్థితి. హల్లెలూయా. అప్పుడప్పుడు మనకు కూడా వస్తుంది. అందరూ ఉంటారు, మనకి పాస్టర్ ఉంటాడు, బంధువులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, అందరూ ఉంటారు. ఉండరా? ఉంటారు, అందరూ ఉంటారు మనతో. అయినా మనం ఏమై ఫీల్ అవుతాం? దిక్కులేండి. ఇక్కడ ఎవరు ఫీల్ అవుతున్నారు అట్లా? రాజుకే దిక్కులేదంట. రాజ్యాన్ని పరిపాలించే రాజుకే దిక్కులేదు. ప్రభు మాకేమీ తోచట్లేదు నాయన, మాకేం చేయబుద్ధి కావట్లేదు నేను. అప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, ఏం ప్రార్థన చేద్దాం, ఏం పాట పాడదాం, ఏం అర్థమే, ఏంద్ర బతుకెట్ట, నిరాశ. హల్లెలూయా. నువ్వేం చేయకపోతే మాకు దిక్కే లేదా. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు యుద్ధానికి వచ్చేస్తున్నారు. యుద్ధానికి వచ్చేవాడితో మనం ఏం చేయాలి? యుద్ధం చేయాలి. మన మీదకి ఎవడం కత్తించుకొస్తే హల్లెలూయా స్తోత్రం నాయన కత్తి ఆపేనైనా, కత్తి తిరగొట్టేనైనా ప్రార్థన చేస్తావా? ఒకవేళ అటు ప్రార్థన చేస్తారు కత్తి ఎగిరిపోద్దా? మన తలక ఎగిరిపోద్దా? తలక ఎగిరిపోద్దా. మరి ఇక్కడ ఏం జరిగింది చూద్దాం, చిత్రం చూద్దాము తల్లి. 17వ వచనం, 15. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషువపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించెను. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు?
ఎవరి మీద భారం వేసేసాడు? దేవుడు. ఎవరు దిక్కన్నాడు? మేమేమి ఏం చేయటానికి కూడా మాకు దిక్కు అసలు ఏం తెలియట్లా. అప్పుడు ఇలా జరిగినప్పుడంట 14 చదువమ్మా. అప్పుడు మత్తనియాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనియాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడగు యహజీయేలు సమాజములో ఉండును. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడిలాగు ప్రకటించెను. ఇప్పుడు మనకు కూడా అప్పుడప్పుడు దేవుడు ఆత్మ వచ్చి మాట్లాడద్దు కదా. నాకు అనిపిస్తుంది, ఏం సేవ ప్రభు, 10 మంది 15 మంది 20 మంది ఏంది ప్రభు ఈ చప్పట్లు లేక కదా. నిరాశ వచ్చేద్దా రాదా? వచ్చేద్ది. అప్పుడు ఏం చేయాలి మనం? దేవుడి ఆత్మ ఏం మాట్లాడుతుందో, మనల్ని ఏం చేయమంటుందో మనం కనిపెట్టుకొని ప్రార్థన చేయాలంటే గట్టిగా ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆరాధన చేసేటప్పుడు ఏం చేయాలి? అందరూ కళ్ళు మూసుకోవాలి. మా సంఘ పెద్దకు ఒక సలహా ఇస్తున్నా, ఈ ముందులేని ఉండేవాళ్ళు ఈసారి కనుక కళ్ళు మూసుకోపోతే వాళ్ళు కళ్ళు మూసుకునేటట్టు చెయ్యాలి. హల్లెలూయా. అర్థమైందా? ఏం చేయాలంట? ఈ ముందులేని ఉండే అక్కలు ముగ్గురు అక్కలు. ఎన్నిసార్లు చెప్పిన ఏమో మీరు దెయ్యాల్లాగా చూస్తుంటారు, కిటికీలంక అట్లంక. హల్లెలూయా. అర్థమైందా? ఆత్మ వచ్చేటప్పుడు అలా చేయకూడదు. మనం ఏకాగ్రతతో ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అర్థమైందా? రండి. అయితే ఇప్పుడు చెప్తున్న మాట, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మన భారము, మన బాధ్యత, మనకున్న కష్టాన్ని ఎవరి మీద మోపాలి? మీ మట్టుకు మీరు. ఇప్పుడు నేను ఏ పనికి వెళ్తాను? తెల్లారు లేకపోతే సిమెంట్ పనికా? యాకోబు గారితోనా? ఇమానియల్తోనా? ఫోటో స్టూడియో ఆయనతోనా? జాషువాతోనా? నెహెమియాతోనా? పాల్రాజుతోనా? ఇంకే పని? సేవ చేసే. మీ అందరికంటే ఎక్కువ అవసరతలు ఉన్నది ఎవరికి? నాకే. హల్లెలూయా. కొంతమంది మీలో 15,000 ఉన్న సరిపోద్ది, కొంతమందికి 20,000 సరిపోద్ది, కొంతమందికి 30,000. నాకైతే 40,000 కావాలి నిలబెడితే. హల్లెలూయా. మరి ఏం చేయాలి? నేను ఎవరి వైపు చూడాలి? అంతే. హల్లెలూయా. అర్థమైందా? ఎలా పాస్టర్ గారు అంటే, ట్రై చేయండి నాతో పాటు వచ్చి. దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నడిపిస్తాడు, దేవుడు సమకూరుస్తాడు. నీ మూసేసిన తలుపుని దేవుడు ఏం చేశాడు? తెరిచాడు. అప్పుడేమైంది? ఆశీర్వాదం ఎవరో ఒక రూపంలో రండి. హల్లెలూయా. ఎవరో ఒక రూపంలో దేవుడు ఏం చేస్తాడు? తీసుకొస్తాడు. చాలా మంది సేవకులు ఈ రోజున మోకరించి ప్రార్థన చేసి పెద్ద పెద్ద సంఘాలు కడుతున్నారు. హల్లెలూయా. నేను పొద్దున ఒక వీడియో చూస్తే నాకు ఏమంటారు దాన్ని, సంకలో చెమటలు గారిపోయినాయి. ఎందుకంటే 70,000 మంది వస్తారంట షాలోమ్ రాజు అన్న చర్చికి. ఆ 70 మందికి వంట చేయాలంటే అక్కోళ్ళు కొన్ని 100 మంది అంట. వాళ్ళకి నీరసం వచ్చి, అలసట వచ్చి, సోలిపోయి పడిపోతుంటే అప్పటికప్పుడు ఇంజక్షన్లు చేసుకొని, సిలైన్లు పెట్టుకొని అప్పటికప్పుడు అటు పడేస్తే అవి ఒక ట్రాక్టర్ అవుతున్నాయి అంట. రోజుకి ఆదివారం నాడు వంట చేసేవాడు ఒక ఆయన టెలి చూసి ఫోటో తీసి పెట్టాడు. ఏంద్రా ఇవన్నీ సిలైన్ బాటిల్ ఇంజక్షన్లు ఉండి అంటే, ఈ నీరసం వచ్చినా, అలసట వచ్చినా, బాధ వచ్చినా, ప్రాణం బాగోపోయినా ఆ వంట చేయటానికి కొన్ని 100 మంది సిలైన్ పెట్టుకొని కూడా ఏం చేస్తున్నారంట. నాకు అనిపించింది, ప్రభా అటువంటి ఒక్క విశ్వాసం తీసుకురా ప్రభా చర్చికి అని ప్రార్థన చేసి. హల్లెలూయా. మీరు చూసారో లేదా వీడియో? సిలైన్ పెట్టుకుంటాం, వంట చేయటం, ఇంజక్షన్ చేసుకుంటాం, ప్రాణం బాగోపోయినా కొన్ని 100 మంది, 70,000 మందికి భోజనం చేయాలి. మనకు 30 మందికి సాంబార్ జాతర. హల్లెలూయా. ఆలోచన చేయండి. ఇంకెప్పుడు మన విశ్వాసం గొప్పదవ్వాలి. అర్థమైందా? నేను చదువుతాను, వినండి. కొన్ని మాటలు ఉండే ముగిచ్చేద్దాం. ఏముందంటే అక్కడ, రేపు వారి మీదకి పోవుడి, అను ఎప్పుడు మార్గమున వచ్చేదరు.
యెరూయేలు అరణ్య అరణ్యమును మార్గమందు అరణ్యమందున్న వాగు వాగు కొన దగ్గర దగ్గరకు వారిని వారికి కనుగొందురు. ఈ యుద్ధంలో యుద్ధములో మీరు మీరు పోట్లాడవలసిన పోట్లాడవలసిన నిమిత్తము నిమిత్తము లేదు. ఏం చూడండి, ముగ్గురు మనుషులు 3 కుటుంబాలు వచ్చి ఒక కుటుంబం మీద పడుతుంటేనంట, మీరేం చేయొద్దు, మీరు వెళ్ళండి, యుద్ధం మీరేమీ చేయవసరం లేదు అన్నాడు. నెక్స్ట్, ఈ యుద్ధములో ఈ మీరు యుద్ధంలో పోట్లాడవలసిన నిమిత్తము లేదు. ఉమ్, యోధావారులారా, యోధావారులారా, యెరూషలేము వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడేడు. ఉమ్, మీతో కూడానున్న ఉమ్, యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఉమ్, భయపడకుడి, జడియకుడి, ఉమ్. రేపు వారి మీదకు పోవుడి, పోవుడి, యెహోవా యెహోవా మీతో మీకు కూడా కూడా ఉండును. ఉన్నాడు. హల్లెలూయా. ఎవరున్నాడు? భయపడబాకండి. మాకు ఎవరు లేరని, దిక్కు లేదని, మాకు ఇక్కడ ఎవరు బంధువులు లేరు, స్నేహితులు లేరు, మేము ఒక్కరమే, మాకెవరూ లేరని భయపడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. నేను తిరుపతి వచ్చినప్పుడు ఒకే సూట్ కేసుతో వచ్చాను, 4 జతల బట్టతో. రైల్వే స్టేషన్ అందరూ ఇటు దిగితే నేను సత్రాల్లోకి వెళ్ళాను. ఫస్ట్ సత్రాల్లోకి వెళ్ళిన తర్వాత ఆటో స్టాండ్ ఉంటుంది, అక్కడికి వచ్చి అశోక్ నగర్ అంటే, అశోక్ నగర్ తిరుపతిలో లేదు, హైదరాబాద్లో ఉంది అన్నాడు. 2001 మే ఫస్ట్ రోజు అడుగు పెట్టాను నేను తిరుపతిలో. అశోక్ నగర్ ఎక్కడ లేదు, తిరుపతిలోనే లేదు, హైదరాబాద్ వెళ్ళాలన్నాడు. ఏం చేస్తాం, ఇంకో పక్క వచ్చి అడిగితే 200 అడిగాడు. నేను అన్నాను, ఏందిరా ఎంత డబ్బులు అడుగుతున్నాడు అనుకుని. మేమన్నాం 20 రూపాయలు ఇస్తామన్నాం. అది కోపం వచ్చి, పో అవతల పో అన్నాడు. పక్కకు నడుచుకుంటా అట్ట వెళ్ళి అడుక్కుంటూ వెళ్ళిపోవటం. ఇక వెళ్తే కొద్దిగా అటు వెళ్తే గాంధీ రోడ్ వచ్చింది, ఆ కొద్దిగా వెళ్తే తిలక్ రోడ్ వచ్చింది, ఇంకొద్దిగా వెళ్తే ఏ రోడ్ వచ్చింది, వచ్చేసింది అశోక్ నగర్. హల్లెలూయా. అప్పుడు టీ రూపాయే, అట్టుకొండు పావల, 2001. ఎదరుండి అక్కలు ఎవరు పుట్టలేదు, అసలు పెళ్ళిళ్ళే కాలేదు, ఎక్కడ పుడతారు వీళ్ళు కూడా పుట్టలేదు, నయే కదా. అప్పుడు వచ్చాం ఇక్కడికి. హల్లెలూయా. ఇప్పుడే పుట్టి ఇప్పుడే మాకు నేర్పించే పిల్లలు అయిపోయారు వీళ్ళు. దేవునికి స్తోత్రం, మంచిదే. హల్లెలూయా, సంతోషం. అర్థమైందా? ఇప్పుడు చెప్తున్న మాట, భయపడబాకండి. ఏం చేయకూడదు, మేము భయపడలా. ఒక్కరమే సూట్ కేసు తీసుకొచ్చాం, మీటింగ్ పెట్టాం, మీటింగ్ అయింది, కలకడ బొమ్మన్నారు, దిక్కులే మొక్కులే, వెళ్తాం, సేవ చేసాం. అక్కడ వానలో ఆ ఇల్లు ఎటువంటిదంటే బయటకంటే లోన ఎక్కువద్ది, వాన పడి స్లాబ్ అంతా తడుతుంది, 200 బాడుగా. ముస్లిమ్స్ ఇచ్చారు కదా, మాకు వంట చేయటం మహా కదా, మాకు వంట రాదు, ఏమి రాదు. మా బామ్మర్ది పొయ్యి మీద పప్పు ఉడకబెట్టాడు. నేను అనుకున్నా ఇంకా ఉడకట్లేదు, మూత తీస్తాడు, నీళ్ళు పోయిలా. పప్పు ఉడకబెడితే మొత్తం దాకతో సహా పప్పు కూడా నల్లగైపోయింది. ఏంటో ఎట్టు వండేవంటే మర్చిపోయాను రా. ఏం చేయాలి నల్లగుండ పప్పుని? ఏం చేయలేం. చింతపండు కావాలంటే చింత చెట్టు ఎక్కేయటమే, టమాటాలు కాకపోతే డైరెక్ట్గా తోటలోకి వెళ్ళిపోతామే, కొంటాకి డబ్బులు లేవు, తినటానికి మాత్రం ఆకలే విపరీతం. హల్లెలూయా. తిండి లేక ఉండిపోయాం ఇక్కడ. నేనైతే ఏం లేక, తిండి లేక. హల్లెలూయా. ఇప్పుడు తిండి పెడుతుంటే నాకు వద్దనండి, వాళ్ళ ఇంటికాడ తిన్నావుగా అన్నారు. కోపం వస్తుంది, ఎందుకంటే మీరు పెడితే తినలేక పరిస్థితి. హల్లెలూయా. అప్పుడు పెడితే తినటానికి లేదు, ఇప్పుడు పెడితే వద్దనే పరిస్థితి. ఏదైనా దేవునికి స్తోత్రం. భయపడకూడదంట. దేనికి ఏం చేయకూడదు. నేను ఒకటే నేర్చుకున్నా పోయిన నెల నుండి, ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా బాధపడేదానికంటే కొన్ని పట్టుకున్నట్టు కంటే కొన్ని వదిలేయటమే మంచిది. ఆ వదిలేసి కూడా ఎక్కడ వదిలేయాలి? ప్రభు పాదాల దగ్గర వదిలేసామనుకో, ప్రభువే చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుడే మాట్లాడతాడు, దేవుడే పిలుచుకొస్తాడు, దేవుడే సమకూరుస్తాడు. హల్లెలూయా. మనం సేవ చేయనప్పుడే దేవుడు తీసుకురాలా. సేవ చేసి ఊర్లన్నీ తిరిగాం, దేవుడు అనుకుంటే వాళ్ళందరం కూడా తీసుకొస్తాడు. ప్రార్థనలోకి వద్దాం, వాక్యంలోనికి వద్దాం. చూద్దామా ఎక్కడ దాకా వచ్చాం? భయపడకుడి. 18. యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యోధావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. యుద్ధానికి వెళ్ళమంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారయ్యా? ఎక్కడికి వచ్చారు? యుద్ధానికి ఏమి వెళ్ళొద్దు అన్నాడు, సిద్ధపడమన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మేము? దేవుని ఆత్మ మాట్లాడితే ఏమైందంటే రాజు సాగిలపడ్డాడు. ఈ సాగిలపడి ఏం చేశాడంటే ప్రార్థన చేసి ఏం చేశాడు? నెక్స్ట్ ఇంకా ఆయనతో పాటు వాళ్ళందరూ కూడా సాగిలపడ్డారు. తర్వాత కహాతీయుల సంతతి వారును కోరాహీయుల సంతతి వారగు
లేవీయులు నిలవబడి ఉమ్, గొప్ప శబ్దముతో ఉమ్. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం నేర్చుకున్నారు? స్తుతించడం, ఏం చేయటం నేర్చుకున్నారు? స్తుతించడం, ఏం చేయటం అక్క? స్తుతించడం. చుత్తించటం. చుత్తించడం అంట. గట్టిగా చెప్పండి. ఇంటికాడ అయితే బాండర్ కప్పలా తిరుగుతారు. ఇక్కడికి వచ్చి చుత్తించడం, చుత్తించడం. నోరు రాదు. హల్లెలూయా. స్తుతించడం నేర్చుకున్నారు. అప్పటికప్పుడు ఎట్ట వచ్చినాయో తెలియదు పాటలు. మన చర్చిలో కూడా ఒకసారి ఇట్టాగే కదా తైలాభిషేక పండగ పెడితే ఒక ఆమెకు దెయ్యం వచ్చింది. అప్పుడు దాకా పాట పాడమంటే ఎవరు? ఆమె దెయ్యం వచ్చి ఇప్పుడే వచ్చాను కదా, ఇప్పుడు ఎవరిలోకి వెళ్ళమంటావు? హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. పాట రానోళ్ళు కూడా ఓ పాడేస్తున్నారు. మైకి దగ్గరికి వెళ్ళిపోయి పాడేస్తున్నారు. ఏసు రక్తమే జయం, ఏసు. ఎందుకు? ఆ దెయ్యం నాలోకి ఎక్కడికి వచ్చేద్దో అన్న భయంతో ఒకటే పారాధన, ఒకటే. నాకు అప్పుడు తెలిసింది, ఒరే ఒరిజినల్ ఉంది వీళ్ళకి వచ్చు, కానీ ఏం చేయరు. ఏమొస్తే పాడతారు? దేవుడిని పాడమంటే ఆ రోజు పాడలేదమ్మా, మీరు చూడలా? మరి నేను చెప్పాను పాడమని. నేను ఆ పనిలో దెయ్యం వదలగొట్టే పనులు ఉండా. అది నన్ను ఎవరిలోకి వెళ్ళమంటావు? అది నన్ను క్వశ్చన్ వేసేపటికి వీళ్ళకున్న ఆశ ఏంటంటే దెయ్యం నాలోకి వచ్చేద్దా అనుకున్నాడు. దేవుడు వస్తాడని ఒకటే ఆరాధన, వద్దంటే చేసిన ఆరాధన. హల్లెలూయా. దయచేసి దెయ్యానికి కాదు భయపడాల్సింది. ఎవరికి? ఆ, రండి చివరి వచనాలు. అంతటా వారు ఉదయమే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషువపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఎప్పుడంట? దేవుని నమ్ముకొనుడి, ఆయన మాట వినండి, అప్పుడు మీరేమవుతారు? స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. ఎవరు నమ్ముకుంటే స్థిరపడతాం? మరి మనుషులు నమ్ముకుంటే? నేను చాలాసార్లు మనుషులు నమ్మాను, ఇప్పటికీ నమ్ముతాను అనుకోండి. దేవుడిని నమ్మాలి. అందుకు నేను ఇప్పుడు ఎవరిని దర్శించడం మానేశాను. లేచాము పాస్టర్ అంటుంది, ఎవరింటికి వెళ్తున్నాను? ఎవరింటికి వెళ్తున్నా? చర్చికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నా? వచ్చినప్పుడు ప్రార్థన చేస్తా, వాక్యం చదువుతా, సాగిలి పడతా, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తా. కాపాడాలి, నీ బిడ్డలను కాపాడాలి, నీ బిడ్డలకు తోడుకుండాలి, సహాయము. చూడండి, మంచి మాట కదా. మీ దేవుడిని యెహోవాను నమ్ముకొనుడి, మీరు స్థిరపరచు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. ఎవరు నమ్ముకోవాలంట? ప్రవక్తలు, వాక్యం చెప్పగలిగిన సేవకులు కావచ్చు, ప్రవక్తలు. వాళ్ళని నమ్మండి, వాళ్ళు చెప్పే వాక్యాన్ని నమ్మండి, వాళ్ళు చేసే సేవను నమ్మండి, వాళ్ళు చేసే పరిచర్యను అది నమ్మండి, అది చేయండి, అది అవసరం. కృతజ్ఞులు అంటే మీ జీవితంలో కృతజ్ఞతకి ప్రతిఫలం వస్తుంది. నెక్స్ట్ ఏం జరిగిందంట? మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాని స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకరణము ధరించి
సైన్యం ముందర నడుచుచు ఉమ్, యెహోవా కృప నిరంతరముండును, ఉమ్, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఉమ్. వారు పాడుటను పాడుటకును, స్తుతించుటకును మొదలు పెట్టగా ఉమ్, యెహోవా యూదావారి మీదకి వచ్చిన ఉమ్, అమోనీయుల మీదను ఉమ్, మోయాబీల మీదను ఉమ్, శరీరు నివాసుల మీదను ఉమ్, మాటుగాండును పెట్టెను గనుక ఉమ్. వారు హతులైరి. ఏమయ్యారంట? ఇక్కడ అందరూ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని చక్కగా స్తుతించటం, చక్కగా ఆరాధించటం. ఒకటే పాట, నీ కృప నిత్యముండును. ఏ పాట అంట? నీ కృప నిత్యముండును, నీ కృప నిరంతరము. 136వ కీర్తన అంటాడు, నీ కృప నిరంతరముండును, నీ కృప. ఇదే పాట. దేవుని కృప నాపై, నీపై, కుటుంబాలపై, సంఘాలపై ఆయన కృప నిరంతరం ఉండాలి. హల్లెలూయా. ఉంటే సరిలేంది కూడా సరైద్ది, లేదు కూడా వస్తుంది, సమకూడద్ది. అర్థమైందా? వీళ్ళు మాకు దిక్కు లేదు, మాకు బోలేదు, మేము ఉండలేం, మాకు ఏం చేయాలో తెలియని పరిస్థితుల నుండి దేవుణ్ణి స్తుతించడం ద్వారా దేవుడు యుద్ధము చేశాడు. హల్లెలూయా. యుద్ధాలన్నీ మనమే చేయాలి, మనుషులతో పోట్లాడంటే మన వల్ల కాదు. గుర్తుపెట్టుకోండి, మీ మీదకి ఎవరైనా వస్తున్నారా, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా, ఎవరైనా బాధ పెడుతున్నారా, మీ ఇంట్లో కాదు ప్రార్థన, రండి చర్చిలోకి. ప్రభువా, పలానా వ్యక్తులు నన్ను బాధ పెడుతున్నారు, పలానా వ్యక్తులు నన్ను శోధిస్తున్నారు, పలానా వ్యక్తులు నా ఆత్మీయతకు, నా విశ్వాసాన్ని చెడగొడుతున్నారు, వారి నుండి నన్ను తప్పించు, వారి నుండి నన్ను కాపాడని దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఆరాధన చేయగలిగితే ఆటోమేటిక్ దేవుడు ఏం చేస్తాడు? యుద్ధం వాళ్ళతో చేస్తాడు. వాళ్ళతో యుద్ధం చేస్తే వాళ్ళకి భూమి మీద ఉండరు. హల్లెలూయా. చూడండి, లాస్ట్ మాట చదివి నేను ముగిస్తాను. అమోనీయులను ఎక్కడికొచ్చామా? వాళ్ళందరూ చచ్చిపోయారు కదా 24లో. 20 కదా, 24 లాస్ట్లో తమలో ఒకరికొకడు చంపుకున్నటకు మొదలు పెట్టారు. అప్పుడు దాకా ఐక్యతగా ఉన్న వాళ్ళు అందరూ, ఈ 3 కుటుంబాలు నీ మీదకి వచ్చిన 3 దేశాల్లాగా 3 కుటుంబాలు అనుకో, వీళ్ళకి కొట్టుకుంటాం, వీళ్ళకి చంపుకుంటాం ప్రారంభించారు. హల్లెలూయా. అందుకని అంటాడు, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు, రాజులు మనకెవరు, శూరులు మనకెవరు లేరు, సైన్యములకు అధిపతి అయినా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, యెహోవా మన అండ. అయిపోయింది. ఏం చేశారు? యుద్ధం అయిపోయింది, ఒకరినొకరు చంపుకోవటం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి తినడానికి కావాలిగా, కష్టపడ్డారు, ఆరాధన చేశారు, పాటలు పాడారు, స్తుతించారుగా. ఏం కావాలి వాళ్ళకి? తినడానికి భోజనం కావాలి. దేవుడు చెప్తున్న మాటల ఏమన్నాడు 25లో, అంతటా జనులు వారి వస్తువులు, వారి శవాల మీద ఉన్న, నేలపడి ఉన్న వస్తువులు, యెహోషాపాతు అతని జనులు వారి వస్తువులు దోచుకున్నటకు దగ్గరికి రాగా శవముల యొద్ద విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలు కనబడిన. వారు తమకిష్టం వచ్చినంత మటుకు తీసుకొని తాము కొని పోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొని అతి కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకును 3 దినములు పట్టెను. ట్రాన్స్పోర్టేషన్ చేయటానికి లారీలతో దోలతాకి ఎన్ని రోజులు పట్టిందంట? 3 రోజులు తోలేరంట. బంగారం, ఎండి, ఎత్తడి, రాగి. ఎన్ని రోజులు? 3 రోజులు. బ్యాంకులో డబ్బులు తెచ్చుకోమంటే ఎంత తెచ్చుకుంటాం మనం? అన్నం తింటావా? నీళ్ళు తాగుతావా? ఆకలి వేద్దా? మళ్ళీ ఎక్కడికి వచ్చారు తెలిసే వాళ్ళు? చదవండి, చివరి మాట చదివి ప్రార్థన చేద్దాం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. నేను ఎందుకు స్తుతించండి అంటే కిందకి రండి. ఆశీర్వాదం. స్తుతి వల్ల ఏమొద్దంట?
ఆశీర్వాదం. కళ్ళు తెరిచి చూస్తే ఏమద్ది? ఏం తింటున్నావు? కళ్ళు తెరిచి ఏమన్నా వద్దా? స్తుతించేటప్పుడు ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. యాకోబు గారు చక్కగా, మీరు చూశారు లేదా, ఆయన ఆరాధిద్దాం అన్నప్పుడు కళ్ళు మూసుకొని చక్కగా అంతే, ప్రభుకి స్తోత్రం నాయన, అట్లా సరెండర్ అయిపోవాలి మనం. ఆయనకి మనం ఏమైపోవాలి? అటెండెన్స్ చేసేయాలి అంతే. ప్రభు అంతా నీ చిత్తమేనాయన, అదేమి చూసారా? రానుగానే మోకరించి ప్రార్థన చేస్తాం, మోకరించి ప్రార్థన చేయాలి. మనం ఆయనకి సరెండర్ అయిపోవాలి మందిరంలో. హల్లెలూయా, నాదేం లేదు నాయన, మొత్తం ఇదే. అర్థమైందా? ఏం చేశారంటమ్మా చివరి వచనంలో? లాస్ట్ వచనం ఏంటంటే, వారు ఇలాగూ యెహోవా వారి శత్రుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచిన కనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలనని యూదావారును యెరూషలేము వారును వారందరికి ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. వారు యెరూషలేములో నున్న యెహోవా మందిరమునకు స్వరమండలమును సితారాల వాయించుచు బూరలు ఊదుతూ వచ్చిరి. ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. హల్లెలూయా. నువ్వు నేను భయపెడితే భయపడతారా? ఎవరు భయపెట్టాలి? దేవుడు భయపెట్టాలి. పొక్కొచ్చింది చూడు. ఎవరు భయపెట్టాలంట? దేవుడు భయపెట్టాలి. దేవుడిని భయపెట్టాలంటే నువ్వు నీ బాధలను ఎవరికి చెప్పాలి? మాట్లాడట్లా, దేవుడికి చెప్పాలి. ఎలా చెప్తావు? నాకు బలం ఉంది, నాకు బండి ఉంది, నాకు కారు ఉంది, నాకు బస్సు ఉంది, నాకు శక్తి ఉంది, అంతా అయిపోయింది నాయన, ఏదో నువ్వు ఉంటే చాలు అన్నలా? రాజు దగ్గర ఏమి లేవా? రాజుకి ఏమైనా కొదువు ఉందా? అమ్మా, మన దగ్గర ₹1,00,00,000 ఉందా? అయ్యా నాకేమి శక్తి చాలు. ఈయన దగ్గర సైన్యం ఉంది. యెరూషలేము వాళ్ళు ఉండారు, యోధావారులు ఉండారు, అందరూ ఉండారు. ఆయన నాకేమన్నాడు? నాకు శక్తి లేదు, నాకు బలం చాలదు, నాకు ఏం చేయాలో కూడా తెలియట్లా. ఇది చేయాలి ప్రార్థన. మనకు అన్నీ ఉండా ప్రభు నా వల్ల కాదు. హల్లెలూయా. ఆయనకి సరెండర్ అవ్వాలి. ఆయనకి ఏమవ్వాలి? సరెండర్. అది నువ్వు ఎప్పుడైతే ఆయనకి అప్పగించుకుంటావో ఆయన అంటాడు, నువ్వు ఎక్కడుండు, నేనేం చేస్తానో చూస్తావు. హల్లెలూయా. అర్థమైందా? దయచేసి దేవుడి బిడ్డలారా, ఆయనకి వ్యక్తిగతంగా ప్రార్థన చేయటానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఏదో వారం నీ మంచి రోజు నువ్వు ఎన్నుకున్న రోజు, ఆదివారం చర్చిలో ఒక్కరోజే కాదు వచ్చేది, వ్యక్తిగతంగా నువ్వు వచ్చి కాసేపు ప్రార్థన చేసుకో. నీ అవసరతల కోసం, నీ అక్కర్ల కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ ఇబ్బందుల కోసం ఒకసారి కన్నీళ్ళు సాక్ష్యం చెప్తావు వచ్చేవారం. ఏదో ఆదివారం వచ్చి ఆదివారం వెళ్ళిపోతే ఏం సాక్ష్యం చెప్తాం? ప్రత్యేకంగా వస్తే అన్నవలే ఆదివారం నెక్స్ట్ వారంలో దేవుడిని ఏం చేపెడతాడు? సాక్షిగా పెడతాడు. ఒక దినం ప్రత్యేకించుకోండి వారంలో. ఆదివారమే కాదు, ఒకరోజు దేవుడికి ఇద్దాం. ఆ రోజు నేను వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకుంటాను. నీకు అందుబాటులో తాళం ఉంటుంది, ప్రార్థన చేసుకోండి, అడగండి. నా స్థితి మార్చు, నా పరిస్థితి మార్చు, నా కుటుంబ స్థితిని మార్చు, నన్ను సరిచేయనాయన, నన్ను దీవించునైనా. వారి కొలసొమ్మంట 3 దినాలు ట్రాన్స్పోర్టేషన్ చేశారంట, ఒలుచుకున్నారంట బంగారం వెండి. ఎన్ని రోజులు కష్టపడితే వస్తుంది చెప్పండి? అందుకునే ఆరాధన ఏం చేయాలంట? ఆరాధన. రేపటిండో పని చేద్దాం, ఆరాధనకి 3 పాటలు పాడదాం. 2 పాటలు అక్కడ పాడతారు చాలు, ఇంక అందరూ వద్దు, ఫీల్ అవ్వద్దు. అర్థమైంది? ఈ అక్కోళ్ళు ఆ అక్కోళ్ళు 2 పాటలు పాడతారు పాస్టర్తో కలిసి, ఆరాధన చేద్దాం. ఈరోజు ఆత్మ వచ్చి ఏం చేసింది? అసలు మనం చూసి వెళ్ళిపోయింది. ఈసారి ఆత్మ వచ్చి ఏం చేయాలి? మాట్లాడాలా. హల్లెలూయా. ఏం చేయాలా? మాట్లాడటానికి మనం ఏం చేయాలా? సిద్ధపడాలి. వాళ్ళతో ఎవరు వచ్చి మాట్లాడితే బలపడ్డారు? వాళ్ళు దేవుని ఆత్మ. మనలో కూడా ఆత్మ ఉందని మనం ఏం చేయాలి? నిరూపించాలి. మన సేవ జరుగుతుందంటే దేని ద్వారా? అదే ఆత్మ మన సంఘం నుండి మాట్లాడమట్టి. హల్లెలూయా. ఈ అదృష్టం అందరికీ లేదు, రాదు కూడా. దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? కాపాడాలి. ఇది ఇక్కడే కాదు, ఏ ఇంట్లో పెట్టిన దేవుడు ఆ స్థితిని, ఆ పరిస్థితిని మారుస్తాడు. ఆ దరిద్రాన్ని పోగొడతాడు. అందుకని దేవుని మందిరంలోనే కాదు, ప్రతి కుటుంబంలో ఏం చేయాలని కోరుకుంటా నేను? ఆరాధన. ఏం చేయాలి? ఆరాధన దేవునికి
ఇష్టమైంది. ఒక రకంగా ఆహారం అనుకోండి, ఏం పెడుతున్నాం? నైవేద్యం, దీపారాధన. ఇంకా ఏదైనా అనుకోండి, దేవుడిని ఆరాధించడానికి దేవుడు ఏం చేస్తుంటాం? ఆయన దూతలు పరిశుద్ధుడు, ఏమన్నాయి? పరిశుద్ధుడు. మనం కూడా ఒకసారి లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామా? ఆయన ఆరాధనకు యోగ్యుడు కనుక, ప్రభు నాకున్న ఈ పరిస్థితులు ఇవి, నాకున్న స్థితిగతులు ఇవి, నా కుటుంబ పరిస్థితి ఇది, నా భార్య పరిస్థితి ఇది, నా బిడ్డల పరిస్థితి ఇది, నాయన నా పరిస్థితి ఇది, నాయన నా పరిస్థితులు మార్చండి, నా స్థితిగతులు మార్చండి, నా మీద శత్రువు చేస్తున్న కుయుక్తులు మార్చండి, నాకున్న సకల దరిద్రాలు తొలగించండి, నా కుటుంబంలో ఉన్న ఈ కొరత తొలగించండి, నా కుటుంబంలో ప్రార్థన కొరత తొలగించండి, ప్రార్థించేవారుగా నన్ను మార్చండి, ఆరాధించేటట్టు మమ్మల్ని చేయండి, నిన్ను కొనియాడేటట్టు చేయండి ఆయన. ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ, వ్యక్తిగతంగా మందిరంలో కానీ ఆయన ఏ అవకాశం ఉంటే అవకాశాన్ని వినియోగించుకునే కృప నాకు దయచేయను ఆయన. అలా సమూహంగా ఆరాధించడం వల్ల, కుటుంబంగా ఆరాధించడం ద్వారా, ఈ దేవుని బిడ్డగా ఆరాధించడం ద్వారా దేవుని ఆకాశం ఆయన స్వరం ఇచ్చి, ఆయన ఆత్మనిచ్చి, ఆయన మాట్లాడి, ఆయన మాటల చేత నిన్ను బలపరిచి, నిన్ను స్థిరపరిచి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను వర్ధిల్ల చేయాలని ఆయన ఉద్దేశం. దయచేసి దేవుని బిడ్డలారా, ఆ ఉద్దేశాన్ని నువ్వు పట్టుకొని ఆయన నీతో మాట్లాడాలని, నీ కుటుంబంతో మాట్లాడాలని, ఆ మాటలకు నువ్వు లోబడాలని, ఆ లోబడిన మాటలు దేవుడు స్థిరపరుస్తాడు, స్థిరపరిచిన దేవుడు నువ్వు ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదించిన దేవుడు వర్ధిల్ల చేస్తాడు, వర్ధిల్ల చేసి నిన్ను ముట్టితే దేశానికే భయం వచ్చేటట్టు చేస్తాడు ఆయన. నిన్ను చూస్తేనే భయపడేటట్టు చేస్తాడు, నీతో మాట్లాడి నీ వైపు చూడాలన్నా భయపడేటట్టు చేస్తాడు ఆయన. ఆయన భయము పడ్డారంట. ఇశ్రాయేలును చూసినప్పుడు, యోధావారిని చూసినప్పుడు వారి భయము చుట్టూనున్న దేశాలకు వచ్చినట్లు, మరి నీ మీదకి దుష్టుడు రావాలన్నా, దుర్మార్గుడు రావాలన్నా భయపడాలా. అట్లా భయపడాలంటే నేను ఆరాధన చేయాలా. అట్టి స్థితిని, పరిస్థితిని దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రం. మేమందరం ఐక్యతగా ఈరోజు మా మధ్య నీ ఆత్మ వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు. వచ్చే వారానికి మేము సిద్ధపడిన ఆయన, నీ ఆత్మ మాట్లాడితే వినాలా, నీ ఆత్మ మాతో మాట్లాడాలా. మా సంఘము స్థితిగతులు, పరిస్థితులు మార్చుకోవాలా, మా కుటుంబ స్థితిగతులు, పరిస్థితులు మార్చుకోవాలా, మా వ్యక్తిగత జీవితాలు, స్థితిగతులు మార్చుకోవాలా, మా అలవాట్లు, మా ఆలోచనలు సరి చేసుకోవాలా, చక్కపరుచుకోవాలా, నేర్చుకోవాలా, తెలుసుకోవాలా, ముందుకు సాగిపోవాలి నాయన. ఆ రీతిగా నీ బిడ్డలను దీవించండి, ఆ రీతిగా బిడ్డలను ఆశీర్వదించండి, ఆ రీతిగా బిడ్డలను స్థిరపరచండి, బలపరచండి, వర్ధల చేయండి, అభివృద్ధి చేయండి, వీరికి ఆశీర్వదించండి, దీవించండి, కాపాడండి, కృప చూపండి నాయన. నీ బిడ్డలకి నీ కటాక్షము దయచేయండి. నీవే ఆశీర్వదించమని, నీవే దీవించమని, నీవే మేలు చేయమని, నీవే మహిమ పొందమని నీకే స్తుతులు చెల్లిస్తూ, ప్రభువా మీ ఆత్మను వచ్చే వారంతో మా అందరితో మాట్లాడేటట్టు మేమందరూ సిద్ధపడి ఆరాధనలో ఉండడానికి సహాయము చేయండి. అట్టి ఆత్మ మా అందరికీ దయచేయండి, అట్టి అభిషేకం అందరికీ మీరు ప్రసాదించమని, మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి.